వెల్కమ్ టు రాజ్గఢ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ 26 సంవత్సరాలు పరిపాలించిన కోట ఇది. మరాఠా సామ్రాజ్యం యొక్క మొదటి క్యాపిటల్. ఈ ఫోర్ట్ చూడడానికి ఎంత అద్భుతంగా ఉందో అంతే అడ్వెంచరస్గా కూడా ఉంటుంది. శివాజీ మహారాజ్ వారు ప్రతిరోజు పూజించే పద్మావతి అమ్మవారి టెంపుల్ కూడా ఈ కోట పైన ఉంది. ఈ అమ్మవారిని దర్శించుకోవాలన్నా, ఈ కోటని చూడాలన్నా చాలా అదృష్టం ఉండాలి. ఎందుకంటే మీరు ఇక్కడ వరకు వెహికల్లో రావచ్చు, బట్ కోట ఎక్కడం మాత్రం చాలా కష్టం. 90 degrees క్లైంబింగ్ చేయాలి. ప్రతి అడుగు ఆచితూచి వేయాల్సి ఉంటుంది. వెళ్ళేదారిలో ఎక్కడ చూసినా కూడా పూలతో నిండిపోయి ఉంటుంది. అడ్వెంచర్తో పాటు మంచి మంచి ఎక్స్పీరియన్సెస్ కూడా ఉంటాయి. రాజ్గఢ్ ఫోర్ట్ వెళ్ళడానికి పుణే నుండి చాలా దగ్గర. పుణే వచ్చేసి పుణే నుండి రాజ్గఢ్ ఫోర్ట్కి వెహికల్ తీసుకొని, లేదంటే మీ ఓన్ వెహికల్ ఉన్న డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనకి మధ్యలో ఒక పెద్ద టన్నల్ అయితే టచ్ అవుతుంది. ఈ టన్నల్ లెంత్ అరౌండ్ 1.5 కిలోమీటర్ ఉంది. ఫోర్ట్కి వెళ్ళడానికైతే 2 రూట్స్ ఉన్నాయి. ఒకటి హైవే రూట్ ఉంటుంది, ఒకటి ఘాట్ రోడ్ ఉంటుంది. 4 వీలర్ అయితే ఖచ్చితంగా హైవేనే సజెస్ట్ చేస్తాను. 2 వీలర్ అయితే ఘాట్ రోడ్ అయితే చాలా బాగుంటుంది. మధ్యలో మంచి విజువల్స్ అయితే మనకు దొరుకుతాయి. దారి పొడవు మొత్తం మనకి 2 సైడ్స్ ఎల్లో కలర్ ఫ్లవర్స్తో నిండిపోయి ఉంటుంది. రెయిన్ సీజన్లో మాత్రమే ఫ్లవర్స్ ఉంటాయని ఇక్కడ లోకల్స్ చెప్పారు. సో నేను పర్ఫెక్ట్ టైంలో వచ్చాను కాబట్టి ప్రాపర్ బ్లూమింగ్లో ఉన్నాయి. మధ్యలో రోడ్ అయితే చాలా చిన్నగా అయిపోయింది. ఇది అసలు మెయిన్ రోడా లేదంటే ఎక్కడికి వెళ్తుందో కూడా కన్ఫ్యూజ్ అయిపోయాను. బట్ కొద్దిగా దూరం వచ్చిన తర్వాత అయితే ఫోర్ట్ కనిపించింది. సో అదే ధైర్యంతో ముందుకెళ్ళాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కింద పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది. ఆ హోటల్ వాళ్ళే పార్కింగ్ ప్లేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 20 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి ముందుకైతే వెళ్ళాను బైక్ పార్క్ చేసి. యాక్చువల్ నేను ఒక్కడనే వచ్చాను కాబట్టి వీళ్ళు నన్ను అబ్జర్వ్ చేసి, ఒక్కడే ఉన్నావు కదా బ్రో మాతో వచ్చేసి అని తీసుకెళ్లారు. వీళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. వీళ్ళు పూణే లోకల్స్. సో వీళ్ళకి ఇంతకు ముందు కూడా రాజ్గఢ్ ఫోర్ట్కి ట్రెక్ చేశారంట. సో నాకు కూడా కొద్దిగా తోడు ఉంటుందని వాళ్ళతో కలిసి వెళ్ళిపోయాను. ఇక్కడైతే రాజ్గఢ్ రూట్ అని అయితే రాసింది బోర్డు. మీరు అక్కడ చూడొచ్చు. ముందు ఫోర్ట్ కూడా కింద నుండి కనిపిస్తుంది. మీకు పార్కింగ్ ప్లేస్ నుంచి అయితే చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. మధ్యలో కొన్ని బోర్డ్స్ అయితే ఉన్నాయి, బట్ అవి మరాఠీలో ఉన్నాయి కాబట్టి ఏం అర్థం అవ్వట్లేదు. చాలా దూరం అయితే వచ్చేసాం. ఇంకా ఫోర్ట్ అయితే రాలేదు. ఇంకా చాలా ట్రెక్ చేయాల్సి ఉంటుంది. మీరు చూస్తున్న ప్లేస్ మాత్రం ఇంకా డేంజర్ ఉంటుంది. 90 degrees ట్రెక్ ఉంటుందని చెప్పారు. ఇక్కడి వరకు రావడానికే దూల తీరిపోయిందిరా బాబు అంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత హైట్ చూసి దీనికే ఎలా అంటే ముందు ఇంకా చాలా ఉంది అంటున్నారు వీళ్ళైతే. వీళ్ళకైతే తెలుగు రాదు, నాకు ఏమో మరాఠీ రాదు. సో వీఆర్ కమ్యూనికేటింగ్ ఇన్ హిందీ. ఇక్కడ నుండి అసలైన ట్రిక్ స్టార్ట్ అవుద్ది.
ఇది మీరు చూస్తున్నది చోర్ దర్వాజా అంట. మొత్తానికి ఒక 70% వరకు అయితే వచ్చేసాం. హమ్మయ్య! ఫైనల్లీ అయితే పై వరకు వచ్చాం. కానీ ఇంకా చాలా దూరం వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ బోట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది 2025లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కూడా వచ్చింది ఫోర్ట్కి. ఆల్మోస్ట్ ఇప్పటికే 8 కిలోమీటర్స్ వరకు వచ్చాం పైకి. మీకు అక్కడ ముందుగా అనిపిస్తుంది పద్మావతి అమ్మవారి టెంపుల్. సో టెంపుల్ లోపలికి కూడా వెళ్ళి చూపెడతాను. ఇక్కడ నుండి హైట్ చూడండి, చాలా డేంజర్గా ఉంది బట్ బ్యూటిఫుల్. టెంపుల్ అయితే బయట నుండి ఇలా ఉంది. శివాజీ మహారాజ్ వారు ఇదే టెంపుల్లో పూజ చేసేవారు. టెంపుల్ దర్శనం చేసుకొని కొద్దిగా ముందుకు రాగానే ఇక్కడ ఒక ప్లేస్ ఉంది. ఇక్కడ నుండి యుద్ధం అయినప్పుడు ఫిరంగుల్ని యూజ్ చేసేవాళ్ళంట. మీకు అక్కడ పైన కనిపిస్తున్న ప్లేస్ ఉంది కదా, అక్కడే మెయిన్ ఫోర్ట్ ఉండేది. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం. మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఇక్కడ బ్యాగ్స్ ముందట వేసుకున్నాం, ఎందుకంటే కోతులు వెనక సైడ్ వేసుకుంటే లాగేసుకొని ఓపెన్ చేస్తున్నాయి. మీకు ఇక్కడ కనిపిస్తున్న ఫ్లవర్ చాలా బాగుంటుంది. కెమెరాలో అంత జస్టిఫై చేయలేము, రియల్గా అయితే లొకేషన్ చాలా బాగుంటుంది ఈ ఫ్లవర్స్తోని. ఇది ఓన్లీ రెయిన్ సీజన్లో మాత్రమే బ్లూమ్ అవుతాయి, నార్మల్ టైంలో అంతా ఉండదు సీనరీ. మీరు మహారాష్ట్రలో ఏ ప్లేస్కి రావాలనుకున్నా ప్రాపర్ టైం వచ్చేసి రెయిన్ సీజన్ మాత్రమే. మెయిన్ ఫోర్ట్ ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఇంతకుముందు ప్రాపర్ ఫోర్ట్ ఉండేది, బట్ ఇది డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఇలా ఉంది సిచ్యుయేషన్. ఒకవేళ పైనకి ఎక్కాల్సి వస్తే మాత్రం షూస్ విప్పేసి మాత్రం ఎక్కాలి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్ బోర్డులో కూడా మెన్షన్ చేశారు.
నెక్స్ట్ అయితే ఆ కార్నర్ వరకు వెళ్ళి చూపిస్తాను. ఏముందిలే ఇక్కడే కదా వెళ్ళొచ్చు అనుకుంటాం, బట్ ఒక్కసారి మీరు ఇది చూడండి ఎంత లాంగ్ ఉందో. ఈ ఎక్కడం దిగడం ఏంటో కానీ బాడీ ఫుల్ టైర్డ్ అయిపోయింది. అక్కడ వరకు ఇప్పుడు వెళ్ళడం అవసరమా అన్న ఫీలింగ్ కూడా వచ్చేసింది, కానీ ఇంత దూరం వచ్చి మనం ఫుల్ ఎక్స్ప్లోర్ చేయకుంటే వేస్ట్ అయిపోద్ది. సో కొద్ది ఓపికతోని మళ్ళీ కిందికి దిగి మళ్ళీ అక్కడి వరకు వెళ్ళాల్సి ఉంటుంది. మధ్యలో అయితే తేనె టీగలు కూడా ఉన్నాయి. అప్పుడెప్పుడు చిన్నప్పుడు చూసిన, అంటే మళ్ళీ చాలా డేస్ తర్వాత ఇప్పుడు చూసిన పాల బిందని. మధ్యలో ఒక చింటూ వాడు వచ్చాడు. వాడేమన్నా ఇస్తామని చూస్తున్నాడు, బట్ మా దగ్గర ఏం లేదు. ఒక్క బిస్కెట్ ప్యాకెట్ ఉంటే ఆల్రెడీ అక్కడ టెంపుల్ దగ్గరనే ఇచ్చేసారు. పెద్ద మనిషికి అయితే ఒక దండం రా స్వామి, మాతోనే అవ్వట్లేదంటే ఇతను నాకు తెలిసి రోజు వస్తాడు కావచ్చు. మజ్జిగ అండ్ కీరా అయితే అమ్ముతున్నాడు. వీళ్ళు చాలా పెద్ద గ్రూప్ వచ్చారు, కర్ణాటక నుండి అంట. నేను ఇప్పుడు పైకి ఎక్కుతున్న లొకేషన్ అయితే డ్రోన్ షాట్కి చాలామంది యూజ్ చేశారు, బట్ అన్ఫార్చునేట్లీ నా దగ్గర డ్రోన్ లేదు కాబట్టి ఫోన్తో సరిపెట్టేద్దాం.
ఇక్కడైతే కింద నుండి ఒక దారి ఉంది. కింది నుండి ఇటు సైడ్ రాగలిగితే ఇక్కడ కింద హనుమంతుల వారైతే ఉన్నారు. నాకు ఇప్పుడు వెనకకి తిరిగి అలా చూస్తే భయం వేస్తుంది. ఇక్కడ వరకు రావడానికి దూల తిరిపోయింది. ఇప్పుడు సేమ్ మళ్ళీ అక్కడి వరకు అలానే వెళ్తూ ఉండాలి. కానీ ఏ మాట కామాట వర్త్ వర్మ వర్త్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా మనం అక్కడి నుండి కష్టపడుతూ వచ్చిందంతా మర్చిపోవచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత. ఫైనల్లీ సక్సెస్ఫుల్గా ఫోర్ట్ మొత్తం కవర్ చేసుకొని రిటర్న్ అయితే అయ్యాం. ఈ ఒక్క ఫోర్ట్ కవర్ చేయడానికి ఫుల్ డే అయితే టైం అయింది. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. మళ్ళీ మేము బైక్ పార్క్ చేసిన ప్లేస్కి అయితే వచ్చేసాం. మీరు చివరి వరకు చూసారంటే వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ with your friends and family members. Bye bye, signing off. See you with the next video.